కొద్ది సమయం మనము దేవునికి ఇస్తే దేవుడు చాలా స్పష్టంగా, దేవుడు చాలా తేటగా, దేవుడు చాలా సూటిగా మనతో మాట్లాడే సమయం. చాలా క్లుప్తంగా ఈ యొక్క కీర్తనను మనం ధ్యానించుకుందాం. 1-4 వచనాలు ఒకసారి చదవండి మైకున్న వాళ్ళు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియకపోయినా ఈ కీర్తనలో ఉన్న అర్థము చాలా గొప్పది. ఈ కీర్తనలో ఉన్న మాటలు చాలా గొప్పవి. కీర్తనకారుడు మొదటిగా అంటూ ఉన్నాడు ఈ 4 వచనాల్లో, దీని యొక్క అర్థం ఏమంటే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సమస్త భూమిని పిలుస్తూ ఉన్నాడు. భూమి అంతయు ప్రభువుని స్తుతించాలి అని. భూమి మీద ఉన్న సమస్త మనుష్యులు ప్రభువుని స్తుతించాలి అని పిలుచుచూ ఉన్నాడు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. దేవుని ఆలయానికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ప్రభువుని స్తుతించేటప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి అంటే సంతోషముతో, ఆనందముతో మన మనస్సు పరవళ్ళు త్రొక్కాలి అంట. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ప్రభువు నామము ఎంతో గొప్పది. ఎందుకు ఆయన నామం అంత గొప్పది అంటే, ఆయన నామములో బలమైన కార్యములు చేశారు ఆయన. ఆయన నామములో చనిపోయిన అనేకులు బ్రతికారు. ఎంత ఆశ్చర్యం అండి. చనిపోయిన వాళ్ళ యుద్ధకెళ్ళి మనం ఎప్పుడైనా పలానా రమేష్ అని పేరు పెట్టి, రమేష్ నేను పిలుస్తున్నా నువ్వు లెగువు అని నేను గట్టిగా అరిచి చెప్తే లెగుస్తాడా రమేషు? కానీ ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బయటికి రా అనే ఒక గొప్ప శక్తివంతమైన మాటతో చనిపోయి 4 రోజులైన లాజరు మరణములో నుంచి బయటికి వచ్చాడు. ఒక రోజున పౌలు, పేతురు దేవుని ఆలయానికి వెళుచూ ఉన్నప్పుడు ఆ యొక్క గుడి దగ్గర ఒక భిక్షకుడు, కుంటివాడు ఉన్నాడు. ఆయన యొద్దను దాటి వెళ్తూ ఉన్నారు ఈ దైవజనులు. వెళ్తూ ఉండగా ఆ గుడ్డివాడి యొద్దకెళ్ళంగానే ఒకసారి మమ్మను తేరి చూడు అని అంటారు దైవజనులు. ఆ గుడ్డివాడు అనుకుంటాడు కదా, ఎవరో పెద్ద పార్టీనే తగిలింది నాకు ఈ రోజున, వీళ్ళు నాకు చాలా సహాయం చేస్తారు కాబోలు అని చెప్పేసి వారి యొద్దకి ఇలా తేరి చూడంగానే వాళ్ళు అంటారు కదా, మా యొద్ద ఏమీ లేదు అంటారు. అప్పుడు ఈయన అనుకుంటాడు, అదేంటి ఏమీ లేనప్పుడు అంత ధైర్యంగా ఒకసారి నా వైపు చూడు అని చెప్పారే అనుకోని ఉండుండొచ్చేమో. కానీ వెనువెంటనే ఆ దైవజనులు ఒక మాట అంటూ ఉన్నారు, మా యొద్ద ఏమీ లేదు కానీ మేము కలిగిందే నీకు ఇచ్చుచున్నాం. యేసుక్రీస్తు నామముల లేచి ఒకసారి ఇంకా బిగ్గరగా, యేసుక్రీస్తు నామములో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయండి. యేసుక్రీస్తు నామంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అందుకని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఎలాగూ చెల్లించాలి దేవునికి స్తోత్రము? నీ కార్యములు ఎంతో గంభీరమైనవి. మరి లాస్ట్ వీక్ దైవజనులు చెప్తూ ఉన్నారు, ప్రభుని స్తుతించటానికి దేవుని వాక్యంలో ఎన్నో మాటలు ఉన్నాయి. ప్రభుని గణపరచటానికి ఆయన వాక్యములో ఎన్నో వాక్కులు ఉన్నాయి. అవన్నీ మనం ఎత్తిపట్టి ప్రభుని స్తుతించొచ్చు. ఈరోజు ఈ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పే మాట, ప్రభుని ఇలాగు మీరు స్తోత్రించండి, ప్రభుని ఇలాగు మీరు కీర్తించండి. ఎలాగు అంటే నీ కార్యములు ఎంతో భీకరమైనవి.
నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. మళ్ళీ అదే మాట. నీ నామమును బట్టి నిన్ను కీర్తించు. దేవుడు చేసిన ఆ కార్యములన్నిటిని బట్టి కీర్తనకారుడు ఇచ్చే పిలుపు ఏంటంటే, సర్వలోక ప్రజలారా ప్రభువుని మీరు స్తుతించండి. ఎందుకు అంటే ఆయన భీకరమైన కార్యములు చేసే దేవుడు. ఆయన భయంకరమైన కార్యములు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఒక చిన్న మాట అడుగుతా, మిమ్మల్ని చెప్తారా? 10th క్లాస్ చదివిన ఒక అబ్బాయికి 10/10 వచ్చిందనుకోండి. రిజల్ట్ వచ్చాక మౌనంగా ఉంటాడా? ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా ఉండగలడా? ముందు ఆ రిజల్ట్ చూసుకోగానే అమ్మా నాకు 10/10 వచ్చేసాయని ఫస్ట్ కుటుంబస్తులందరికీ చెప్పేస్తాడు. అవసరమైతే అనేక మంది బంధువులకు ఎన్నో ఫోన్స్ వస్తా ఉంటాయి. ఏంటి రిజల్ట్ ఏమైంది అనేసి. ఏదోలే 10/10 వచ్చింది అంటాడా? 10/10 వచ్చింది నాకని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్తాడే. అలాగే ఇంకొక వ్యక్తి ఒక భయంకరమైన ఉపద్రవంలో నుంచి బయటపడితే, మరణములో నుంచి మరణపు అంచుల్లోనికి వెళ్ళి తిరిగి అతను స్వస్థ చిత్తుడై బయటికి వస్తే అతని జీవితం ఎలా ఉంటది? అతని సాక్ష్యం ఎలా ఉంటది? ప్రకటించకుండా మనం ఉండగలమా? నేనైతే చాలా సార్లు చాలా మందికి నేను చెప్తూ ఉంటా. మరణపు అంచుల్లోనికి వెళ్ళి నేను బయటకు వచ్చాను. ఎవరన్నా శ్రమలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు నేను చెప్తా. మరణపు అంచుల్లోనికి, ఆ మరణపు పడక మీద నేనున్నప్పుడు నాతో మాట్లాడి నన్ను సజీవురాలుగా చేసిన దేవుడు ఈ మధ్య కాలంలోనే చెప్తూ ఉన్నా. 10 సంవత్సరాల క్రితమే నేను చనిపోవాల్సింది. కానీ నా దేవుడు నన్ను లేవనెత్తాడు. నీకొచ్చిన ఈ చిన్న కష్టం ఇదేం కాదు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను తెలియజేయండి. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రకటించండి. సర్వలోక నివాసులారా ప్రపంచమంతటా. ఈ రోజున చాలామంది అనుకుంటారు, ఈ దేవుడే ఎందుకింత గొప్ప దేవుడు? ఈ క్రైస్తవులు ఎందుకు ఇలా వీరి దేవుని గొప్పదనాన్ని మా దేవుడే అని చెప్తారు అని చాలా మందికి ఒక ప్రశ్న ఉంటది. నేనంట ఒక అన్య సాంప్రదాయం నుంచి వచ్చిన నేనే అంటాను. ఒక పూజారి కుటుంబం నుంచి వచ్చిన నేనే అంట, ఈయన తప్ప లోకరక్షకుడు ఎవ్వరూ లేరని నేను చెప్తా. ఎన్నో టేస్ట్ చేశా. గుడిలో ఉండి నేను అనేక విగ్రహాల్ని సేవిస్తూ తెల్లవారుజామున లెగిసి పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. లలిత సహస్రనామాలు 1000 నామాలు దేవుని బిడ్డలారా నమ్మరు. ఆ కొండ మీద ఆ లలిత సహస్రనామాలు పెట్టినప్పుడు 1000 నామాలు ఉంటాయి. సహస్ర అంటే 1000 అని. ఆ 1000 నామాలు అక్కడ వస్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటో నాకు తెలుసు లోపల. అదొచ్చేస్తది ఇప్పటికి కూడా ఆటోమేటిక్‌గా. అలా పూజలు చేసిన వాళ్ళం ఒకప్పుడు. కానీ నా దేవుని గొప్పతనం ఏంటో నేనెరిగా. దగ్గర దగ్గర 45 సంవత్సరాల క్రితము పెద్ద పెద్ద సిటీస్ బెంగుళూరు, హైదరాబాదు మా తాతయ్యతో కలిసి మేము పూజలకెళ్ళేవాళ్ళం. ఆ నామాలు మేము జపిస్తూ ఉన్నప్పుడు, ఆ మంత్రాలు మేము చదువుతూ ఉన్నప్పుడు అనేక మందికి నచ్చి, భలే చదువుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు డబ్బులిచ్చేవాళ్ళు వచ్చేటప్పుడు మాకు. కానీ అలా ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నేనే చెప్పగలను. ఈయన లోక రక్షకుడు. సర్వ జగత్ రక్షకుడు ఈయన అని నేను చెప్పగలను. అందుకని ఈ కీర్తనకారుడు కూడా మోస్ట్‌లీ అలా టేస్ట్ చేసాడేమో. ప్రజలందరూ, లోక ప్రజలందరూ ఆయనను సన్నుతించండి, ఆయన కీర్తించండి, ఆయన ఘనపరచండి. దేవుని బిడ్డలారా, ఒక రహస్యం చెప్పనా మీకు? మీ కష్టంలో, మీ బాధలో, మీ వేదనలో, మీ నిరుత్సాహములో దేవుడు చేసిన ప్రతి మేలుని మీరు జ్ఞాపకం చేసుకొని చూడండి. అందుకని ఒక జాన్సన్ ఓట్స్ మ్యాన్ అనే వ్యక్తి అమెరికన్
సుప్రసిద్ధ మంచి రచయిత అన్నమాట ఈయన. ఈయన చెప్పిన ఒక మాట, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నేమ్ దెమ్ వన్ బై వన్. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును మీ కష్టంలో, మీ బాధలో, మీ నిస్పృహలో ఉన్నప్పుడు, మీ కష్టంలో ఉన్నప్పుడు గుర్తు రావాల్సింది బాధ కాదు. దేవుడు చేసిన ప్రతి మేలును మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించండి అని చెప్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా! ఈ 4 వచనాలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాయి. తర్వాత 4 వచనాలు చదివేద్దాం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనతగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. మొదటిగా సర్వ సృష్టి అనగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనము ప్రభువుని స్తుతించటానికి కీర్తనకారుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము ఈ యొక్క 3 వచనాలు మనం చూసినట్లయితే దేవుని అద్భుత కార్యాలను కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. ఏంటండి? దేవుని అద్భుత కార్యములను, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు రండి. దేనికి మీరు రావాలి అంటే నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడరండి. దేవుని ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను మన జీవితాల్లో మనం వివరించటం నేర్చుకోవాలి. సాక్ష్యం చెప్పండి అంటే అనేకులు ఇక్కడ నిలబడి దేవుని సన్నిధిలో అనేక మంది సాక్ష్యాలు చెప్తారు. మా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి అని చెప్పి దేవుని ఆలయములోనే కాదు అనేకులకు ప్రకటించవలసిన అవసరతలో మనం ఉన్నాము. ఈ యొక్క భాగంలో చూస్తే ఇజ్రాయేలీయుల జీవితంలో చేసిన గొప్ప కార్యములు, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలి నడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. నేను అంటాను ఈరోజు ఒక చిన్న ప్రశ్న, ఇజ్రాయేలీయుల జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేశాడు కదా. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయలేదా? నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి అన్నవారు ధైర్యంగా ఒకసారి చెయ్యి ఎత్తండి. చేస్తేనే ఎత్తండి, లేకుంటే వద్దు. దేవుడు గొప్ప కార్యాలు. దేవుని నామానికి మహిమ కలుగునగా. నజీర్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుని గొప్ప కార్యాలు జరిగితే చెయ్యి ఎత్తండి అంటే చెయ్యి ఎత్తాడు. దేవుడు ఏదో చేశాడు నజీర్లో. దేవునికి మహిమ కలుగును. గాడ్ బ్లెస్ యూ నాన్న. దేవుడు నీ జీవితంలో 1, 2 చేశాడేమో. నువ్వు ఆయన్ని విశ్వసించి చూడు, రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పగలను, ఒక రోజున మా పరిచర్య ప్రారంభంలో ఆ రావి చెట్టు ఎదురుగా మేము పైన ఉన్నాం. అప్పట్లో సిలిండర్ అయిపోయింది. వండుకోవటానికి నెక్స్ట్ సిలిండర్ లేదు మాకు. చిన్నదేదో ఉండేది. అందులో గూడా గ్యాస్ లేదనుకుంటా. అప్పట్లో ఇలాంటి ఇప్పుడు ఉన్న కరువు లేదులెండి. అంత సమృద్ధిగానే ఉంది. ఇప్పుడంటే కొంచెం గ్యాస్ కొరత, పెట్రోలు, డీజిల్ కొరత కొంచెం వచ్చిందేమో. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చూస్తాం మనం ఆ కొరత. ఎందుకు అంటే దేవుడు చెప్పాడు, నా రాకడ సూచనలు జరుగుతాయి. ఎలా ఉంటాయి అంటే కరువులొస్తాయి, యుద్ధాలొస్తాయి, భూకంపాలొస్తాయి అని చెప్పాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ గృహంలో మేముండగా సిలిండర్ అయిపోయింది. మరి ఎట్లా వండాలో తెలీదు ఆ రోజు. పాస్టర్ గారు అన్నారు, మనము నంబూరు వెళ్ళిపోదాం. పిల్లలు చిన్న పిల్లలు. కరిష్మా ఇంత చిన్నగా ఉందప్పుడు. నంబూరు వెళ్దాము. గ్యాస్ బుక్ చేసి వెళ్తే ఈలోపు వచ్చాక మనం ఇంటికి వద్దాము అన్నారు. నేనన్నా లేదు లేదు వెళ్ళటానికి వీల్లేదు. మనం ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ప్రే చేద్దాం. దేవుడు ఎలా నడిపిస్తాడో చూద్దాం అని చెప్పేసి అక్కడే ఉన్నాం. మరి ఎట్లాగో గాని ఆ చిన్న స్టవ్వు, చిన్న గ్యాస్ అది నింపించుకొచ్చినట్టున్నారు. దాని మీద అన్నం వండుకొని ఆ గ్యాస్ అయిపోతే మళ్ళీ కష్టమైద్దని కర్రీస్ బయట తెచ్చుకుంటున్నాం. నాకిప్పటికీ బాగా గుర్తు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు నా లైఫ్‌లో నేను మర్చిపోలేను.
కాబట్టి అవి ఎప్పటికీ గుర్తుంటాయి. ఇంకా కర్రీస్ బయట తెచ్చుకుంటున్నాం, భోజనం వండుకుంటున్నాం. 2 రోజులు అలాగే తిన్నాం. మూడవ రోజు పొద్దున్నే లెగిసేటప్పటికి మొత్తం అంతా తిరిగిపోతుందనమాట నాకు. దానికి ముందే మోషన్స్ స్టార్ట్ అయినాయి. భయంకరమైన కడుపు నొప్పి. కింద పడి దొర్లేంత కడుపు నొప్పి. బట్టలు పిండుతున్నట్టు వచ్చేస్తుందనమాట. అప్పటిదాకా ఫుడ్ పాయిజన్ అంటే ఏంటో కూడా నాకు సరిగ్గా తెలీదు. అంత భయంకరమైన వేదనతో ఇంకా ఎలాంటి స్థితికెళ్ళిపోయానంటే కనీసం బాత్రూమ్‌కి నేనొక్కదాన్నే వెళ్ళలేకపోతున్నా. లెగిస్తే కళ్ళు తిరుగుతున్నాయి. పాస్టర్ గారు నన్ను పట్టుకోవటం, బాత్రూమ్‌కి తీసుకెళ్ళటం, రావటం. అట్లా ఒక 20 సార్లు ఎళ్ళానేమో నాకు గుర్తులేదు. అప్పుడు నేను పడుకున్న ఆ స్థితిలో అప్పుడు ఎక్కడో అనిపిస్తుంది పాస్టర్ గారు అన్నట్టుగా నంబూరు ఎళ్ళిపోతే బాగుండేదేమో. ఈ కష్టం, ఈ శ్రమ నాకుండేది కాదు గదా! అని లోపలెక్కడో అనిపిస్తుంది. కానీ నా దేవుని సహాయము కోసం నేను ఈ స్థలములోనే ఉండి ఈ శ్రమ అనుభవించటం దేవుని చిత్తం ఇది. నేను భయంకరంగా ఒక విధంగా చాలా డేంజర్ అయింది ఆ రోజు. ఆర్ఎంపీ డాక్టర్ రసూల్ గారు అందరికీ తెలుసు మీకు. ఆయనే వచ్చి ఇంజెక్షన్ చేశారు. దేవుని మహాకృప వల్ల అంతగా పడిపోయిన నేను మరుసటి రోజుకంతా లెగిసి నా పని చేసుకోవటానికి దేవుడు శక్తినిచ్చాడు. ఈ రోజుకి నేను చెప్పగలను. అలాంటి పరిస్థితుల్లో అన్నీ ఉంటాయి. కానీ అనుభవించటం కంటే నా దేవుని సన్నిధిలో ఎదురు చూడటం నాకు మంచిది కదా అనిపిస్తది. అలా మా పరిచర్య జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి కార్యం చేశాడు ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు అంటే, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత సంతోషంగా వెళ్తూ ఉండగా ఎర్ర సముద్రం ఎదురొచ్చింది ఎదురుగా. ముందుకు వెళ్ళటానికి లేదు. సరే వెనక్కన్నా వెళ్ళిపోదామని చూస్తే వెనకాల ఐగుప్తు ఫరో రథాలు, బలమైన రథాలు, శత్రు సైన్యం వెనకాల వెంబడిస్తూ వస్తూ ఉన్నారు. అప్పుడు ప్రారంభమైంది. ఇశ్రాయేలీయులు అంటూ ఉన్నారు, "ఏ మోషే, ఈ యొక్క సముద్రంలో ముంచటానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? మాకు ఐగుప్తులో సమాధులు లేవా ఏంటి? మేము పాతిపెట్టబడటానికి ఇక్కడికి తీసుకొచ్చావే" అని ఇశ్రాయేలీయులు సణుగుతూ ఉన్నారు. ఆ రోజున ఎటు వెళ్ళటానికి దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్తే సముద్రము, వెనక్కి వెళ్తే శత్రువులు. సముద్రంలోనికి వెళ్తే ఆ సముద్రము ఈ ప్రాణాల్ని కప్పేస్తది. అలాగని వెనక్కి వెళ్తే శత్రువులు వీళ్ళ ప్రాణాన్ని తీసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన గొప్ప మహత్యము కలిగిన మహాకార్యం ఏంటి అంటే, చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటి కార్యము జరగలేదు. రెన్ ఆరిన నేల నడిచిపోయారంట. నీళ్లు ఇటు అటు నిలిచిపోయినాయి. ఆరిన నేలను సముద్రములో. ఎంత అద్భుత కార్యమండి. ఈ రోజున ఒకవేళ మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారేమో. నాకే మార్గము కనబడట్లేదండి. నా పరిస్థితి ఎలా ఉందంటే ఏదో ఒక సామెత ఉంది గదా! ముందు గొయ్యి వెనక అటు గుంటె, ముందు గుంటె, వెనకాల గుంటె. ఎటెళ్ళినా గుంట్లో పడి చావటమే. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనముంటే, నా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల జీవితములో సముద్రములో సహితము ఎండిన నేలలో నడిచిపోయే విధంగా చేసిన నేను నీ జీవితంలో చేయనా? దేవుని బిడ్డలారా, మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక పాస్టర్ గారంట, నాకెందుకు ఇంతకాలము నేనింత పరిచర్య చేస్తున్నా, నమ్మకంగా పరిచర్య చేస్తున్నా, నాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు? ఎప్పుడు చూసినా ఈ 1500, 2000 నా బ్రతుకు? నువ్వు నన్ను ఆశీర్వదించవా? నేనెంతకాలం నా పిల్లలతో నేనిలా కష్టాలు పడ్డాలి 1500, 2000 అని ఆయన బాధపడుతూ కూర్చుంటే, ఒక గొప్ప దైవజనులు దేవుడన్నాడంట, "నీకెంతొస్తుందో ఒకసారి లెక్కబెట్టు" అని చెప్పారంట. అప్పుడు ప్రారంభించాను. నెక్స్ట్ 1వ తేదీ నుంచి నెలాఖరి వరకు దేవుడు అతనికి ఇచ్చిందంత లెక్క పెడితే 7,000 పైనే ఉందంట. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన ధనాన్ని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియక అన్ని లెక్కలతో సహా జాగ్రత్తగా దేవుడు చేసిన ప్రతి మేలు అప్పుడు ఆయన అన్నారంట, "ప్రభా నన్ను క్షమించయ్యా. నువ్వు నన్ను ఇంతగా ఆశీర్వదించావు. నువ్వు నన్ను ఇంతగా దీవించావు నాకు తెలియలేదు." మీరు కూడా మీ కష్టంలో, మీ బాధలో దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం తెచ్చుకొని
ప్రభువుని స్తుతించండి. తర్వాత వచనాలు చదివేద్దాం. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే. 12వ వచనం వరకు. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మును నిర్మూలులను చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 4 వచనాల్లో మనం చూస్తే ఆ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుని బిడ్డల జీవితాల్లో శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డల జీవితాల్లో కొన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి తప్పించే దేవుడను నేనే. ఇక్కడ అంటూ ఉన్నాడు మంచి మాట, జీవ ప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే, మా పాదములు కదలనీయడు. ఈ రోజున మనం ఇలా సజీవంగా ఉన్నామంటే దేవుని కృప, అది కాదా దేవుని బిడ్డలారా? కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, మమ్మల్ని నువ్వెలా చేశావు అంటే, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించితివి. ప్రభువా, మా పరిస్థితులు చాలాసార్లు ఎలా ఉన్నాయి అంటే, నిప్పుల్లో పడిపోయినట్టుగా ఉంది. అంటే అగ్నిలో పడిపోయినట్టుగా ఉంది. ఇంకా కొన్నిసార్లు మా కష్టాలు ఎలా ఉన్నాయి అంటే, నీళ్ళలో పడిపోయినట్టుగా ఉంది. అగ్నిలో పడ్డ మనిషి బయటికి వస్తాడా సజీవంగా? నీళ్ళలో పడ్డ మనిషి సజీవంగా బయటికి వస్తాడా? రాలేడు కదా! కానీ అగ్ని, లిటరల్‌గా అగ్ని, నీళ్ళు అని కాదు గానీ, అలాంటి శ్రమలు మా జీవితంలో వచ్చాయి. కొన్ని శ్రమలు చూడండి, మనం అసలు భరించలేం, బేర్ చేయలేం. నా వల్ల కావట్లేదు, ఈ శ్రమ నేను తప్పించుకోలేకపోతున్నా, ఈ శ్రమ నుంచి నేను బయటికి రాలేకపోతున్నా అని కొన్నిసార్లు మనం సతమతం అవుతాం కదా! కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కదా! కానీ దేవుడు ఇచ్చే ఒక మంచి మాట, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఎక్కడేశారు తీసుకెళ్ళి? అగ్నిగుండంలో వేశారు. అక్కడే ఉండిపోయారా వాళ్ళు? కాలి బూడిదైపోయి మస్సయిపోయారా? లేదు కదా! అగ్నిగుండంలో వేయబడినప్పటికిని సజీవమైన దేవుడు, వారు సేవిస్తూ ఉన్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, వారు సేవించే దేవుడు అగ్నిగుండము నుండి రక్షించగలిగిన దేవుడు కాబట్టి, అగ్నిలోనికి పడద్రోయబడినప్పటికిని దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. నేనంటున్నా ఈ రోజున అగ్ని లాంటి శ్రమలు నీ జీవితంలో వచ్చినప్పటికీ నీవు అనుకుంటావు, ఈ శ్రమలో నుంచి, ఈ కష్టంలో నుంచి నేను బయటికి రాలేనేమో అని అనుకుంటావు. కానీ నేనంటా, నువ్వైతే బయటికి రాలేవు, కానీ మన దేవుడు అందులో నుంచి కూడా బయటికి మనల్ని తీసుకొని రాగలడు. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఆఖరిగా ఆ 4 వచనాలు చదివేసి ముగించుకుందాం. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలుగునప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వంచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. చాలు చాలు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రభువా, నీ ఆలయానికి నేను వచ్చేటప్పుడు ఏమేం తీసుకొని వస్తా? దహన బలులను తీసుకొని నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. ఇంకా పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులుగా అర్పించెదను. ఎద్దులను, మేకపోతులను అర్పించెదను. ఈ రోజున మనం ఈ మాటను ఎలా తీసుకోవాలి? దేవుడు గొర్రెలు తీసుకురండి, గొడ్లు తీసుకురండి, పశువులను తీసుకురండి, పావుర పిల్లల్ని తీసుకొని వచ్చి నా ఆలయములో బలిని అర్పించండి అని అడుగుతున్నాడా? పాత నిబంధన కాలంలో అవన్నీ అర్పించారు కృతజ్ఞతగా. దేవుడు వారికి చేసిన మేళ్లను బట్టి కానీ, వారి పాప పరిహారార్థ బలి నిమిత్తం కానీ, మరి ఆ రోజున బలులు అర్పించారు. కానీ ఈ రోజున దావీదు అంటూ ఉన్నాడు,
ప్రభా నీ ఆలయానికి వచ్చేటప్పుడు, నీ మందిరానికి నేను వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో నేను రావడం లేదు. ఇవన్నీ తీసుకొని వస్తున్నా. గొర్రెలను తెస్తున్నా, మేకపోతుల్ని తెస్తున్నా, ఎడ్లను తీసుకొని వస్తున్నా. ఎందుకు అంటే, నేను నా శ్రమలో ఉన్నప్పుడు, నా కష్టములో ఉన్నప్పుడు నీ సన్నిధిలో మ్రొక్కుకున్నా. ప్రభా ఈ కష్టం నీవు నాకు తీరిస్తే, నేను నీ ఆలయములో నేనిది చేస్తానయ్యా, నీ ఆలయములో నీకిది అర్పిస్తానయ్యా అని నా శ్రమలో నేను మ్రొక్కుకున్నాను. ఆ మ్రొక్కుబడిని తీసుకొని నీ ఆలయానికి వస్తున్నా. హన్నమ్మ ఒక రోజున చేసిన ప్రార్థన, ప్రభువా నేను గొడ్రాలను అనే నింద నాకు పోయిన ఎడల, నేను అడిగినట్టుగా నీ సన్నిధిలో మగబిడ్డ నీవు నాకు దయచేసిన ఎడల, ప్రభా నీవిచ్చిన ఆ సంతానాన్ని నీకే అర్పిస్తాను అని ఒక మ్రొక్కుబడి ప్రార్థన హన్న చేసింది. ఆమె ప్రార్థన దేవునికి చాలా నచ్చేసింది. దేవునికి ఆ ప్రార్థన నచ్చి, ఇదిగో నేను నీ కుమారుని ఇవ్వబోతున్నాను అని చెప్పి దేవుడు ఆమెకు సమూయేలునిచ్చాడు. మామూలుగా ఆ గొడ్రాలనే నింద పోవటానికి జనరల్‌గా సింపుల్‌గా ఒక మగబిడ్డ నాకు దయచేయ్యా అని అడిగింది. కానీ దేవుడిచ్చింది చాలా శ్రేష్టమైనది. మనం సింపుల్‌గా అడుగుతాం కానీ దేవుడిచ్చేవి చాలా గొప్పవి. ఒక ప్రవక్తని దేవుడు ఆమెకిచ్చాడు. హల్లెలూయా! లేక లేక పుట్టాడు గదా! నాకు కుమారుడు. ఏదో అనుకున్నాను కానీ, లేక లేక పుట్టిన ఈ కుమారుడిని తీసుకెళ్ళి ఆ మందిరంలో ఎలా పెట్టగలను అనుకోలేదు. కానీ దేవుని సన్నిధిలో మ్రొక్కుకున్నా, దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. సమూయేలుని తీసుకెళ్ళి దేవుని మందిరంలో సింపుల్‌గా అలా వదిలేసి వచ్చేసింది. దేవుడు ఆమెను ఆశీర్వదించి తిరిగి కుమారులను అనుగ్రహించాడు. దేవుని మందిరానికొచ్చేటప్పుడు మనం ఎలా వస్తూ ఉన్నాం? చాలా సార్లు ప్రభా నన్ను నాకు కష్టం తీసేస్తే నేను నీ సన్నిధిలో నేను ఇచ్చేస్తా అని మ్రొక్కుకుంటా. కొన్ని రోజులైన తర్వాత ఆ మ్రొక్కుబడి గుర్తే ఉండదు మనకింకా. మర్చిపోతూ ఉంటాం. కానీ దావీదైతే నీ ఆలయములోనికి నేను వచ్చేటప్పుడు ప్రభా ఇవన్నీ తీసుకొని వచ్చి నీకు అర్పణగా దహన బలిగా నేను అర్పిస్తాను. దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో దేవుని ఆలయంలో ఎవరు కనపడకూడదు. మీరు చాలామంది అనుకుంటారు ఏంటి దేవునికి ఇస్తేనా, దేవునికి మనం ఇస్తేనేనా ఏంటి అనుకుంటారు. ఇవ్వటం అనేది ఒక ధన్యత అనమాట మన జీవితంలో. ఇంకేముందండి, ఇందాక పిల్లలు యవనస్తులు పాట పాడారు. నేనేమై ఉన్నానో ఏంటది, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ఈ రోజున మనం కలిగి ఉన్నవన్నీ ఆయనిచ్చినవి కాదా అండి? మీరనొచ్చు, నా కష్టముతో నేను 3 అంతస్తుల భవనాన్ని నేను కట్టుకున్నాను అని మీరంటారేమో. నేనంటా, ఆ 3 అంతస్తులు కట్టటానికి డబ్బిచ్చింది ఎవరండి? డబ్బు నేను కష్టపడితే వచ్చింది అని మీరంటారేమో. ఆ కష్టపడటానికి దేవుడు శక్తినిచ్చింది ఎవరండి మీకు? దేవుడే గదా! ఎటు చూసినా మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదం ఆయన ఇచ్చిందే కాబట్టి ప్రభువు పట్ల మనం కృతజ్ఞులుగా ఉండాలి. ఆఖరి వచనాల్లో ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపం లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆయన దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. హల్లెలూయా! మన దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు నీ ప్రార్థన ఏదైనా సరే ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడు ఈయన. ఎన్నో సంవత్సరాలు పూజలు చేశాం గానీ, నాకెప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా నాకు అనిపించలేదు. ఎన్నో సంవత్సరాలు మేము యవ్వన కాలంలో, మరి బాల్య దశలో నుంచి యవ్వన కాలంలోనికి ఎన్నో దేవతల్ని మేము సేవించాం కానీ, నాకు మాట్లాడినట్టుగా స్పష్టంగా నేను ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయా. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక వైశ్యసామ నాకు చెప్పింది, దేవుడు మాట్లాడతాడు అని నాతో చెప్పినప్పుడు నేను ఒక రోజున దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న, ప్రభా నువ్వు మాట్లాడతావంట కదా, నాకు తెలీదు. అప్పటిదాకా నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు దేవుడు మాట్లాడతాడని. కానీ ఆ రోజున నేను ప్రభు సన్నిధిలో మోకరించి ఇలాగే అంటున్నా, నాకు ఎలా ప్రార్థన చేయాలో అప్పట్లో తెలీదు. ఆ అక్క చెప్పింది కదా! అక్క చెప్పింది నువ్వు మాట్లాడతావని, ఈరోజు నాతో మాట్లాడయ్యా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా.
ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లోనే నాకి డాబా మీదకెళ్ళి ప్రార్థన చేస్తున్నా. చాలా సేపటికి నాకేం అనిపించలేదు. ప్రభువు మాట్లాడినట్టుగా గాని అసలేం అనిపించలా. అలా అనిపించకపోయేటప్పటికి, ప్రభా నేను పాపిని కరెక్టే. నీకు పాపులంటేనే ఇష్టమంట కదా! నాతో మాట్లాడవా? నేను తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను. నన్ను క్షమించయ్యా! నాతో మాట్లాడని. ఒక తల్లి పిల్లవాడిని బాగా కొట్టినప్పుడు ఎలా వెక్కి వెక్కి ఏడుస్తాడు. అలా ఏడ్చి దేవుని సన్నిధిలో, అవునయ్యా నేను పాపినే. ఎన్నో పాపాలు చేశా. నాకు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశా. నన్ను క్షమించి ఈరోజు నాతో మాట్లాడు అని చిన్న పిల్లలు కదా! ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్న చాలా సేపటికి దేవుడు చాలా స్పష్టంగా ఆయన మాట నాకు అనుగ్రహించాడు. ఇంగ్లీష్‌లో నేను ఆయన వాయిస్ విన్నా. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట. ఐజయా 45, 1-6 అని వస్తుంది. నాకేం అర్థం కాలేదు. అప్పటికి కొత్త నిబంధన, పాత నిబంధన ఉందని కూడా తెలీదు. దాని తర్వాత ఒక దైవజనులు చెప్పారు. బైబిల్‌లో దేవుడు నాకిచ్చిన మాట చదివి చెప్పారు. ఈ దేవుడు మాట్లాడే దేవుడండి. ఈ దేవుడు సజీవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రభు సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ప్రభువుని స్తుతించటంలో మనకు ఆనందం ఉండాలి. దేంట్లో అండి? ప్రభువుని స్తుతించుటలో మొట్టమొదటిగా మనకు ఆనందం ఉండాలి. అందుకే కీర్తనాకారుడు ప్రజలందరినీ, సర్వలోక నివాసులందరినీ పిలుచుచు, ప్రజలారా రండి మీరు ఆయన్ని స్తుతించుట కొరకు. దేనికి ఆయన్ని స్తుతించాలంటే మన జీవితాల్లో చేసిన భీకరమైన కార్యములు, ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువుని స్తుతించాలంట. అలాగే మన జీవితాల్లో ఎన్నో శ్రమలొస్తాయి. ఆ శ్రమలన్నిటి నుంచి మన దేవుడు వాటిని తప్పిస్తాడు. దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో ఉట్టి చేతులతో మనం కనబడకుండా, మరి దావీదు వలె ఆయన ఆలయములకు వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో అర్పించాలి అని, అలాగే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ఆ విధంగా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.